హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. ఈ మధ్యకాలంలో చాలామంది పంటి నొప్పి సమస్యతో బాధపడుతూ ఉన్నారు. విపరీతంగా టీ కాఫీలు తాగడం వల్ల, స్వీట్స్ని ఎక్కువగా తినడం వల్ల, రోజుకు 2 సార్లు పళ్ళని శుభ్రం చేసుకోలేకపోవడం వల్ల ఈ పంటి నొప్పి ఏర్పడుతుంది. పెద్ద పనుల్లో ఒక చిన్న రంధ్రంలాగా ఏర్పడుతుంది. ఆ రంధ్రంలోకి ఎప్పుడైనా స్వీట్ పదార్థం వెళ్ళినా లేదా చల్లని నీరు వెళ్ళినా, వేడి నీరు వెళ్ళినా ఒక్కసారిగా నొప్పి బయటపడుతుంది. అది భరించలేనంత నొప్పిని కలుగజేస్తుంది. ఆ పంటి నొప్పిని తేలికగా ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. పంటి నొప్పిని, పిప్పి పన్నును తగ్గించడంలో రామబాణంలా పనిచేసేది మర్రి చెట్టు యొక్క ఊడలు అని చెప్పవచ్చు. మర్రి చెట్టు యొక్క లేత ఊడల్ని తీసుకొచ్చి బాగా దంచి దానిని ఎక్కడైతే రంధ్రం ఉందో ఆ ప్రదేశంలో పెట్టినట్లయితే పంటి నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. అలాగే పంటి నొప్పి ఉన్నవాళ్ళు రోజు మర్రి ఊడలతో ముఖం కడుగుతున్నట్లయితే ఎటువంటి దంత సమస్యలు రావు. అలాగే ఈ పంటి నొప్పిని తగ్గించడంలో ముఖ్య పాత్ర వహించేది సీతాఫలం యొక్క ఆకులు. సీతాఫలం యొక్క ఆకుల్ని తీసుకొచ్చి బాగా దంచి దానిని పంటి నొప్పి ఉన్న ప్రదేశంలో పెట్టినట్లయితే పంటి నొప్పి ఇట్టే మానిపోతుంది. పూర్వం ఈ సీతాఫలం యొక్క చిన్న కొమ్మలతో ముఖం కడుక్కునేవాళ్ళు. దానివల్ల ఎటువంటి దంత సమస్య లేకుండా ఆనందంగా ఉండేవాళ్ళు పూర్వీకులు. అలాగే పంటి నొప్పి వెంటనే తగ్గాలంటే ఒక 2-3 లవంగాలని తీసుకొచ్చి వాటిని బాగా దంచి ఒక సన్నని పొడిలాగా చేసుకోండి. ఆ పొడిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ చేసి ఒక మెత్తని లేపనంలాగా చేసుకోండి. ఇప్పుడు ఆ మెత్తని లేపనాన్ని ఎక్కడైతే పంటి నొప్పి ఉందో అక్కడ అప్లై చేసినట్లయితే వెంటనే పంటి నొప్పి తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా పంటి నొప్పిని ఏ విధంగా తొందరగా తగ్గించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.